మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హాయ్ అండి, బాగున్నారా? మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరిట ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి. కనుక దయించి గమనించాలి, ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కోసమే. కాబట్టి వాక్య భాగములో నుండి ఈ దినాన మనం జ్ఞానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ వాగ్దానము ఈ దినాన మనం జ్ఞానం చేసుకుందాం. 9వ సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో ఓ చక్కని మాట సొలొమోను, జ్ఞానిటువంటి సొలొమోను ద్వారా ఓ చక్కని మాటను మనకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, నా వలన నీకు దీర్ఘాయువును కలుగును. చూశారు కదండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములోనే నిద్రలేసిన మనం ఏమండి ప్రభు పేరిట ప్రార్థన చేసుకున్న మన ప్రయాణంలో మనం వెళుతున్న చోట్లలో మళ్ళీ తిరిగి వస్తావన్న నమ్మకం లేదు, మళ్ళా బ్రతికి ఉంటావనే నమ్మకం లేదు. కానీ దేవుడు ఈ ఉదయాన్ని వాక్యం వింటున్న నీతో, నాతో, మనతో అంటున్నాడు, నేను నీకు దీర్ఘాయువునిస్తాను. అయితే ఆయన మనకు దీర్ఘాయువుని దయచేయాలన్నా, దీర్ఘాయుష్మంతుడిగా మనం ఉండాలన్నా, మన జీవితంలో దీర్ఘాయుష్మంతుడిగా ముందుకు కొనసాగాలన్నా పరిశుద్ధ ఆత్మదేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడే అంటున్నాడు, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చూసారా, నువ్వు జీవిస్తున్నావే సంవత్సరములు, నువ్వు బ్రతుకుతున్నావే సంవత్సరములు, ఈ సంవత్సరములలో కూడా నువ్వు జీవిస్తున్నటువంటి ప్రతి ఉదయమును కూడా దేవుడు నీకు దీర్ఘాయువును దయచేయాలి. దీర్ఘాయువును దేవుడు నీకు ఇవ్వాలి. అలా ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు దీర్ఘాయువునిస్తాను. మరి దేవుడు మనకి దీర్ఘాయువుని ఇవ్వాలంటే పరిశుద్ధ గ్రంథముల నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనములో ఓ చక్కని మాట మనకు రాసి పెట్టాడు కదండి. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. చూసారా, ఈ ఉదయము మనము, మన పిల్లలు, మన భర్త లేదా మన భార్య లేదా మన తల్లిదండ్రులు, మనకు సంబంధించిన వారు దీర్ఘాయుష్యంగా ఉండాలి అంటే మనమట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలట. ఈరోజు దేవుడు అంటే భయం ఉందా అండి? నిజంగా లోకంలో మనం చూస్తున్నాం కదా, తల్లి అంటే భయం ఉండదు, తండ్రి అంటే భయం ఉండదు, సహోదరులు అంటే భయం ఉండదు, ఏమండి టీచర్ అంటే భయం ఉండదు, పెద్దలంటే భయం ఉండదు. మరి లోకపరంగానే నువ్వు భయపడకుండా తిరుగుతున్నావే, మరి సృష్టికర్త అయినటువంటి దేవుని ఎడల నువ్వు భయం కలిగి ఉన్నావా? మరి నువ్వు ఎలా దీర్ఘాయుష్మంతుడిగా ఉండగలవు? మరి నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నీ దేవుడైన, మన దేవుడైన ప్రభువుకు మనం భయపడాలి కదా. ఆయన సృష్టికర్త కదా, ఆయన జీవించువాడు కదా, ఆయన మరణములోండి సజీవుగా లేచిన దేవుడు కదా. మరి ఆ ప్రకారం నువ్వు కూడా దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే మన దేవుడైనటువంటి యెహోవాకు మన భయభక్తులు కలిగి ఉండాట. మన భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకి దీర్ఘాయువుని దయచేస్తాడు కదా. అవును కదా, ఉదయాన్నే ప్రయాణం కొనసాగాం, ఏమన్నా దేవుడు అంటే భయం ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనే తోడుండి నీకు ఏ అపాయం రానివ్వకుండా దేవుడిని దీర్ఘాయుష్మంతులుగా బ్రతికిస్తాడు కదా. ఈరోజు ఎంతోమంది చూస్తున్నాం కదా, ఎంతోమంది అన్యాయం అయిపోతే యాక్సిడెంట్లలో రకరకాలుగా మరణ స్థితిలో పడిపోతున్నారు కదా. కానీ ఈ దినాన దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానం, నేను నీకు దీర్ఘాయువుని దయచేస్తాను. కాబట్టి ఈ వాగ్దానం నీ పట్ల, నా పట్ల నెరవేర్చడానికి ఈ ఉదయం దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీకు దీర్ఘాయువు కావాలన్నా ఈ దినము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా అని ఒక్క తీర్మానం చేసుకొని తల వంచు, నీ కోసం ప్రార్థన చేస్తాం. బలవంతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్యా, నీకు వందనాలు నాన్న. ఇదిగో ప్రభు, ఇదే కాలంలో ఓ చక్కని వాగ్దానముతో ఇదిగో నా తండ్రి దీర్ఘాయువుని దయచేస్తానన్నావు. ఆ దీర్ఘాయువు మాకు కావాలంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి. అవును ప్రభువా, నీవంటే భయము కలిగి నాయన జీవించే కృప ఈ లోకంలో మాకు దయచేయండి నాయన. స్తోత్రాలు. అలా వాక్యం మన ప్రతి బిడ్డ కూడా నీ యందు భయభక్తులు కలిగి నడిచే కృపనిచ్చి, వారికి దీర్ఘాయువునిచ్చి సుఖశాంతులతో ఆశీర్వదించబడి దీవించబడే మహిమలో నింపమని, మీరు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.